దర్శకుడు గుణశేఖర్ రూపొందించిన లేటెస్ట్ మూవీ యుఫోరియా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా ఈ సినిమా చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు గుణశేఖర్ను ప్రత్యేకంగా అభినందించారు. అయితే దీని వెనుక ఉన్న అసలు విషయాన్ని గుణశేఖర్ బయటపెట్టారు. నేనేమి మహేష్ బాబును యుఫోరియా చూడమని అడగలేదు, కనీసం ఫోన్ కూడా చేయలేదు. తనంతట తనే సినిమా చూసి నాతో చాలాసేపు మాట్లాడారు. కనకవర్షం కురిపించే ఒక కమర్షియల్ సూపర్ స్టార్ కు నా సినిమా నచ్చడం అంటే అది నాకు నిజంగా కనకవర్షమే అంటూ ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఒకప్పుడు తనతో భారీ బ్లాక్ బస్టర్స్ చేసిన మహేష్ బాబు ఇప్పుడు తన చిన్న సినిమాను కూడా అంతే గౌరవించి ఎంకరేజ్ చేయటం గుణశేఖర్ను కదిలించింది. యూత్ఫుల్ కంటెంట్ అయినా చాలా పవర్ఫుల్ గా ఉంది అని మహేష్ ప్రశంసించినట్లు సమాచారం. ఈ సినిమాతో గుణశేఖర్ మళ్లీ తన ఫామ్ లోకి వస్తారని అభిమానులు ఆశించారు. ముఖ్యంగా యువత ఎదుర్కొనే సోషల్ ఇష్యూస్ ను ఈ సినిమాలో చాలా రా అండ్ రస్టిక్ గా చూపించారు. తమిళ హీరో కార్తీక్ కెరీర్ లో మైలురాయిగా నిలిచిన యుగానికొక్కడు సినిమాకు సీక్వెల్ రాబోతుందనే వార్త ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఈ సినిమా తమిళం కంటే తెలుగులోనే పెద్ద విజయాన్ని అందుకొని కల్ట్ హోదాను సంపాదించుకుంది. ఈ క్రేజ్ దృష్ట్యా సెల్వరాఘవన్ తన తమ్ముడు ధనుష్ ను హీరోగా పెట్టి పార్ట్ 2ని గతంలోనే ప్రకటించారు. సమాచారం ప్రకారం సెల్వరాఘవన్ ఈ సీక్వెల్ స్క్రిప్ట్ పనులను దాదాపు పూర్తి చేశారట. 2026 చివర్లో లేదా అంతకంటే ముందే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉందని కాలీవుడ్ వర్గాల సమాచారం. ధనుష్ ప్రస్తుతం తన ఇతర కమిట్మెంట్స్ తో బిజీగా ఉండటం వల్లే ఈ ఆలస్యం జరుగుతోంది. అయితే ఈ సీక్వెల్లో మొదటి భాగంలో నటించిన వారు ఉంటారా లేదా అనే దానిపై తాజాగా నటి ఆండ్రియా క్లారిటీ చేసింది. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, నా నుండి యుగానికొక్కడు 2 ఆశించొద్దు. ఆ సినిమా జరిగితే మంచిదే, కానీ అందులో నేను ఉండను. ఎందుకంటే సెల్వరాఘవన్ సార్తో పనిచేయటం చాలా కష్టం. మొదటి భాగం కోసం మేము ఏకంగా 200 రోజులు షూట్లో పాల్గొన్నాం అని కుండబద్దలు కొట్టింది. కానీ ఆ సినిమా షూటింగ్ సమయంలో పడిన కష్టం వల్లే ఆ తర్వాత తను చేసిన ఏ పాత్రనైనా చాలా సులభంగా చేయగలిగానని ఆమె పేర్కొంది. ఆండ్రియా తప్పుకోవడంతో ఈ సినిమాలో ధనుష్ సరసన కొత్త హీరోయిన్ ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మోహన్ లాల్, జీతూ జోసెఫ్ ఫిల్మ్స్ అంటే మాలీవుడ్ లో ఒక క్రేజ్. వీళ్ళిద్దరి కొలాబరేషన్స్ లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్స్. అందులోనూ ఫ్యామిలీ థ్రిల్లర్ దృశ్యంకు సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. ఈ ఇద్దరి కాంబోలో నెక్స్ట్ దృశ్యం 3 రాబోతోంది. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేశారు. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. కట్ చేస్తే గల్ఫ్ దేశాల ఉద్రిక్తతను సాకుగా బొమ్మ మే 23కి పోస్ట్పోన్ చేసుకుంది. మాలీవుడ్ అతిపెద్ద మల్టీ స్టారర్ మూవీ ప్యాట్రియాట్. అందులోనూ బెస్ట్ ఫ్రెండ్స్ మమ్ముట్టి, మోహన్ లాల్ నటిస్తున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత నటిస్తున్నారని హైప్ క్రియేట్ అయింది. 2 ఏళ్ల నుంచి షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ విషు ఫెస్టివల్ సందర్భంగా ఏప్రిల్ 23న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. కానీ సడన్లీ వారం రోజులు వెనక్కి వెళ్ళింది. క్వాలిటీ మ్యాటర్ అంటూ మే 1న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. మమ్ముట్టి, మోహన్ లాల్ మూవీస్ వస్తున్నాయంటే అంచనాలు వేరే లెవెల్లో ఉంటాయి. హీరోల ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తుంటారు. కానీ ఈ సినిమాలకు అనుకున్నంత బజ్ అంతగా లేదు. ప్రమోషన్స్ కూడా షురూ చేయలేదు. కేరళలో జరిగే ఎన్నికలు, ఐపీఎల్ కలెక్షన్స్ పై ఎఫెక్ట్ చూపే ఛాన్స్ ఉందని కాస్త వెనకడుగు వేశారట. అందులోనూ పేట్రియాట్ భారీ బడ్జెట్ చిత్రం కావడంతో దానికి సపోర్ట్ చేసేందుకు దృశ్యం 3ని లాలాటన్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇక పెద్ద రిలీజ్ డేట్ మారడం కూడా తెలుగులో ప్యాట్రియాట్ కు కాస్త కలిసొచ్చే అంశమైనా ఈ హీరోలు ప్రమోషన్స్ ఎంతవరకు చేస్తారో చూడాలి. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం రామాయణ. దర్శకుడు నితేష్ తివారీ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రం నుండి రాముడి పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ గ్లిమ్స్ రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా విడుదలైన టీజర్ గ్లిమ్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కేవలం టీజర్తోనే ఈ సినిమా భారతీయ బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ టీజర్లో రణబీర్ కపూర్ శ్రీరాముడుగా కనిపించిన తీరు అద్భుతంగా ఉంది. ఆయన కళ్ళలో కనిపించే ప్రశాంతత, రాజసం
ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఇక ఈ చిత్రంలో అత్యంత శక్తివంతమైన రావణుడి పాత్రలో రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్నారు. యష్ లుక్ రివీల్ చేయకుండా బ్యాక్ షాట్స్ మాత్రమే చూపించారు. ఇక టీజర్లోని విజువల్స్ మరియు పాత్రల పరిచయం సినిమాపై ఉన్న అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లాయి. ఈ గ్లిమ్స్ లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ గురించి. ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్ లా కనిపిస్తూ ప్రాచీన భారతదేశాన్ని కళ్ళ ముందు ఉంచుతోంది. వీటికి తోడు ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది. సంగీతం మరియు విజువల్స్ కలయిక ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలవబోతున్నాయని అనిపిస్తోంది. నిర్మాత నమిత్ మల్హోత్రా ఎక్కడా రాజీ పడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది దీపావళికి రామాయణ పార్ట్ 1 విడుదల కానుండగా అప్పుడే ఈ సినిమా గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించడం ఖాయమనిపిస్తోంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమను పైరసీ భూతం మరోసారి పట్టిపీడుస్తోంది. థియేటర్లలో భారీ వసూళ్లతో దూసుకుపోతున్న సినిమాలను కొన్ని వెబ్సైట్లు అక్రమంగా లీక్ చేయడాన్ని టాలీవుడ్ పెద్దలు తీవ్రంగా పరిగణించారు. తాజాగా 5 ప్రధాన చిత్రాలను పైరసీ చేసిన వెబ్సైట్లపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, టీఎఫ్సీసీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన రాజాసాబ్, మనశంకర వరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి సినిమాలతో పాటు ఇటీవల రిలీజ్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను కూడా పైరసీ చేశారు. రిలీజ్ రోజు సాయంత్రానికే పైరసీ సైట్స్ ఈ సినిమాలను హై క్వాలిటీతో సైట్స్ లో అప్లోడ్ చేశాయి. ఇక ఈ విషయమై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించి కీలకమైన 7 వెబ్సైట్లను నిందితులుగా చేర్చారు. ఇందులో 5 మూవీ రూల్స్ కు చెందిన డొమైన్లు, ఒక సినీవుడ్ మరియు ఒక తమిళ్ ఎంవి వెబ్సైట్లు ఉన్నాయి. ఈ సైట్లు సినిమాలను హై క్వాలిటీలో అప్లోడ్ చేస్తూ నిర్మాతలకు కోట్లాది రూపాయల నష్టాన్ని కలిగిస్తున్నాయి. పైరసీని ప్రోత్సహించే వెబ్సైట్లను పోలీసులు బ్లాక్ చేయడంతో పాటు వాటిని నిర్వహిస్తున్న వ్యక్తులను గుర్తించే పనిలో పడ్డారు. పైరసీ సైట్లను సందర్శించడం లేదా ఆ లింకులను సోషల్ మీడియాలో షేర్ చేయడం కూడా నేరమని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సైబర్ క్రైమ్ విభాగం హెచ్చరించింది. పరిశ్రమను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ థియేటర్లలోనే సినిమా చూడాలని ఫిలిం ఛాంబర్ విజ్ఞప్తి చేసింది.